గురుగారు, త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటుగా అనేక అవతారాలలో గోచరమయ్యాడు. కానీ శివుడు కానీ బ్రహ్మ కానీ ఎందుకు అన్ని అవతారాలు ధరించలేదు? అలా అనుకోవడానికి వీల్లేదమ్మాయి. ఎందుకంటే విష్ణు అవతారాలు లోక ప్రసిద్ధమయ్యాయి, బహుళ ప్రచారంలోనికి వచ్చి ఉన్నాయి. ఈశ్వరుడు సైతం 18 అవతారాలు ధరించినట్లుగా శివపురాణం వర్ణిస్తుంది. శరభాంకావతారం అందులో విశేషమైనది. దక్షయజ్ఞం విధ్వంసం చేసే సమయంలో వీరభద్ర అవతారం, అలాగే వివిధ సందర్భాలలో పరమేశ్వరుడు 18 అవతారాలు స్వీకరించినట్లుగా శివపురాణం అభివర్ణిస్తుంది. అయితే బ్రహ్మదేవుడికి మట్టుకు ఏ విధమైన అవతారాల అవసరాలు ఏర్పడలేదు. అవతారాల అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? వృద్ధి కలిగే సమయంలో కానీ, అంతం అందించే సమయంలో కానీ అవసరం అవుతుంది. పుట్టినప్పుడు ఎవరికీ ఏ వ్యాధి ఉండదు, పెరిగే కొద్దీ వ్యాధులు ప్రబలుతాయి. ఆ వ్యాధుల కారణంగా అంత్యకాలం కూడా సూచించవలసి వస్తుంది. పుట్టిన నవజాత శిశువుకు ఏ ఆలోచన ఉండదు. పెరిగే కొద్దీ ఆలోచనలు పెరిగి మంచి చెడు విశ్లేషణ, స్వార్థం నిస్వార్థం అన్న బుద్ధి, ఊహపోహలు, ఈ కారణంగా విష్ణువు వివిధములైన అవతారములను ధరించడంతో వృద్ధి కలిగే కాలం ఎక్కువ కనుక దశావతారాలు, 21 అవతారములు, 28 అవతారములు, ఈ విధ రూపాలలో వివిధ మార్గములలో విష్ణువు కథనాలను భారత భాగవత రామాయణాలు, అష్టాదశ పురాణాలు ఇంత వ్యాఖ్యాన రూపంగా అందించాయి. అంత్యం కారణంగా వచ్చే కథల కారణంగా ఈశ్వరుడు ధరించినటువంటి అవతారాలకు బహుళ ప్రచారం లభించలేదు. అలాగే ఆది అయిన కారణం చేత బ్రహ్మరూపాలకు కూడా విశేషంగా ప్రచారం లభించలేదు. 5 తలలతో ఉండేటటువంటి బ్రహ్మదేవుడు 4 తలలు కలవాడయ్యాడు. 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్ అనే ఈ డైమెన్షన్స్ అనేటటువంటి ఆలోచనలకు ప్రతీకాత్మకంగా ఉండే దేవతా స్వరూపాలే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖ ఈశ్వరుడు, షణ్ముఖ కుమారస్వామి. ఈ రూపాలన్నీ అందుకోసమే అంటుంది సారస్వతం, అందుకోసమే అని చెబుతాయి పురాణ ప్రపంచాలు అన్నీ కూడా. కనుక బ్రహ్మ ఈశ్వర స్వరూపాలుగా వచ్చే అవతారాలకు ప్రాచుర్యం లభించలేదు. వృద్ధి కారణంగా విష్ణు అవతారాలకే లోకంలో ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.